పరమేశ్వరుడు జపించే శ్రీరామ మంత్రమేంటో తెలుసా? పరమేశ్వరుడు ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ దశమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమునందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరి అయి కౌసల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఈ ఫలితం కొరకు జపించేది ఇదే సుమా. శ్లోకం: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమునందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకపోతాయని విశ్వాసం. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామ నవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రంతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.